సినీ కార్మికుల సమ్మె మరింత ఉధృతంగా నిరసనలు ఫెడరేషన్ ఆఫీస్ దగ్గర ఆందోళన. కార్మిక శక్తిని అడ్డుకుంటే ఎందాకైనా వెళ్తాం. విశ్వప్రసాద్ నోటీసులకు భయపడేదే లేదు. కోమటిరెడ్డికి ఫిర్యాదిస్తామన్న బాసాటి కృష్ణ. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. మద్దతుగా నిలిచారని కృతజ్ఞతలు. సర్కారు అండగా ఉందన్న కార్మికులు. సృష్టి ఫెర్టిలిటీ కేసులో రంగంలోకి ఈడీ. వివరాల కోసం హైదరాబాద్ పోలీసులకు లేఖ. 8 రాష్ట్రాల్లో నమ్రత కార్యకలాపాలు. విపక్ష నేత జిల్లాల్లో మోహరించిన టీడీపీ. ఒంటిమిట్టలో రామ్ ప్రసాద్ రెడ్డి, పులివెందుల్లో సవిత. గెలుపు కోసం శక్తియుక్తులు. ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉంది. అధికారులు పచ్చకండవాలు వేసుకున్నారు. వైసీపీ నేత సతీష్ రెడ్డి ఆరోపణలు. లిక్కర్ స్కామ్ కేసులో మరో ఛార్జ్ షీట్ రెడీ చేస్తున్న సిట్. నెలాఖరులో దాఖలు చేసే ఛాన్స్. ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే ఓఎస్ఎస్ వీల్ ఆఫ్ హోప్ తిప్పండి. ఫ్రీ ఐవీఎఫ్ గెలుచుకోండి. రాజగోపాల్ కి మంత్రి పదవిపై హామీ నిజమే. నాటి సమావేశంలో నేనున్నానన్న బట్టి. టీవీ9 క్రాస్ ఫైర్ లో సంచలన వ్యాఖ్యలు. సింహాచలంలో షెడ్డు నిర్మాణం శంకుస్థాపన చేసిన గంటా శ్రీనివాసరావు. స్వామి తిరునామంలో కమర్షియల్ లోగోపై అభ్యంతరం. అనారోగ్యంతో తల్లి మృతి. మనస్తాపంతో కుమారుడి ఆత్మహత్య. హైదరాబాద్ బాచుపల్లి సమీపంలో ఘటన. సత్తుపల్లిలో వరుస చోరీలు. 6 ఇళ్లలో దొంగతనం. దర్యాప్తు చేపట్టిన పోలీసులు. లక్షన్నరకు పాపను అమ్మేసిన తల్లి. 60,000 అందడంతో విషయం వెలుగులోకి. బాపట్ల ఇందిరానగర్ లో అమానుష్యం. బంగ్లాదేశ్ టు భారత్. హైదరాబాద్ లో బాలికను రక్షించిన పోలీసులు. వ్యభిచార గృహానికి తరలిస్తూ ఉండగా గుట్టురట్టు. ఆర్టీసీ డ్రైవర్ పై మహిళ దాడి. బస్సు ఆపలేదని ఆగ్రహం. అనంతపురం జిల్లాలో ఘటన. అదుపు తప్పి లారీ బోల్తా. ప్రమాదంలో డ్రైవర్ కు గాయాలు. ఖమ్మం జిల్లా వైరాలో ఘటన. శ్రీశైలం ఘాట్ రోడ్డుపై నిఘా. డ్రోన్ కెమెరాతో పర్యవేక్షణ. ట్రాఫిక్ సమస్య ఎదురు కాకుండా చర్యలు. డమ్మీ గన్తో వ్యక్తి హల్చల్. మాజీ సర్పంచ్ని చంపేస్తానని వార్నింగ్. నాగర్ కర్నూలు జిల్లా ఎత్తం గ్రామంలో కలకలం. తాడిపత్రి నియోజకవర్గంలో భారీ వర్షం. పొంగి పొర్లుతున్న వాగులు వంకలు. బనగానపల్లెకు నిలిచిన రాకపోకలు. కామారెడ్డి జిల్లాలో కుండపోత వర్షం. నీట మునిగిన పంట పొలాలు. జలమయమైన లోతట్టు ప్రాంతాలు. హైదరాబాద్ వరదకు హైడ్రా చెక్. బెంగళూరు తరహా ప్లాన్. ప్రజలు ఆఫీసులకి ఎప్పటికప్పుడు వివరాలు. జూరాలకు భారీ వరద. 20 గేట్లు ఎత్తి నీటి విడుదల. అవుట్లో 169,452 క్యూసెక్కులు. తుంగభద్ర డ్యాం కి వరద. 6 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల. ఇంట్లో అవుట్లో 38,822 క్యూసెక్కులు. జమ్మూ కశ్మీర్ లో ఆపరేషన్ అక్కల్. కొనసాగుతున్న ఎన్కౌంటర్. ఉగ్రవాదులు బలగాల మధ్య కాల్పులు. రైల్లో ప్రయాణిస్తున్న యువతి అదృశ్యం. మధ్యప్రదేశ్ లో మిస్సింగ్. పోలీసులకి సవాల్గా మారిన కేసు.